హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఈరోజు ఇది శనివారం ఈవినింగ్ లాగండి, 4:30 అవుతుంది. నేనైతే ముందుగా టీ అంటే నాకు చాలా ఇష్టం అండి. టీ పెట్టేసి టీ ఉడికే లోపల నేనైతే నైట్ కోసము నాకు డిన్నర్కి నేను 6:30 కంతా ఈవినింగ్ నేను తినేస్తానండి. అందుకోసము నేనైతే వెయిట్ ఎక్కువ ఉన్నానని డైట్ చేస్తున్నానండి. ఇవైతే కొంచెం పెసులు, కొంచెం శనగలు, అలసందలు, డబల్ బీన్స్, సోయా బీన్స్ ఇవన్నీ వేసి నేను కొన్ని ఒక నానబెట్టుకొని వాటర్ వేసి ఒక 2 hours ముందే నేనైతే ఇవి నానేస్తానండి. అవి నానంటుండగా నేనైతే ఇక్కడ ఇంట్లో నా పనులన్నీ చేసుకుంటానండి. పని చేసుకుంటూ టీ అయితే పెట్టేస్తానండి. టీ ఉడికే లోపల నేనైతే మార్నింగ్ ఎప్పుడో మిషన్కి బట్టలు వేసానండి. అవి అయితే నేను మర్చిపోయాను, బట్టలు తీసేది ఆరేసేది మర్చిపోయినాను. అందుకోసం నేను మిషన్లో బట్టలన్నీ తీసేసి నేనైతే బయటి బాల్కనీలో అయితే బట్టలు ఆరేస్తానండి. బట్టలు ఆరేసుకుంటూ నేనైతే మాట్లాడుకుంటూ నా పని కాసేపు చల్ల గాలి వస్తుంది, గాల్లో నేను బట్టలు ఆరేసుకుంటూ ఉన్నానండి. ఆ తర్వాత బట్టలు ఆరేసిన తర్వాత ఇంటి ముందర కొంచెం ఈవినింగ్ చెత్త అంటే తోసేస్తున్నానండి. చెత్తలు తోసిన తర్వాత నేను నా పనులు ఇంట్లో నేను సాటర్డే డీప్ క్లీనింగ్ చేస్తానండి. అంటే బెడ్షీట్, సోఫా కవర్లు, పిల్లో కవర్స్, మంచం దివాన్ మీద బెడ్షీట్లు, మంచం మీద బెడ్షీట్లు అన్నీ తీసి నేనైతే వాష్ చేస్తున్నాను. వాష్ చేసి ఆరేసిన తర్వాత ఇక్కడ నేను ఇంటి ముందర చెత్తలు అయితే తోసుకుంటానండి. చెత్తలు తోసిన తర్వాత ఈరోజు సోఫా కవర్ అయితే నేను తీసానండి. సోఫా కవరు ఇక్కడ నేను మా సోఫా కవర్కి అయితే నేను ఇక్కడ సర్దేస్తున్నానండి. సోఫా కవర్ దులిపేసి అన్ని సోఫా కవర్ అయితే సోఫాకి సెట్ చేసేస్తున్నాను. సెట్ చేసిన తర్వాత అంతలోపు టీ అయితే అయిందండి. టీ పెట్టేసి మా బాబుకి ఒక పక్క పాలు అయితే వేడి చేస్తున్నానండి, మా పిల్లల కోసమని. మా పిల్లలు ఎక్కువ రోజు డైలీ పాలు తాగరండి, పెద్ద పిల్లలు కాబట్టి అప్పుడప్పుడు తాగుతారని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళకు కాసేపు పాలు ఇచ్చేసి నేను టీ అయితే ఇక్కడ తాగుతానండి. కాసేపు టీ తాగుకుంటూ మా పిల్లలతో నేను కాసేపు టైం స్పెండ్ చేస్తూ మాట్లాడుకుంటూ నా ఈవినింగ్ అయితే నేను ఇలా ఉంటుందండి. ఉండేసి తర్వాత ఇక్కడ కొన్ని నీళ్ళు అయితే తాగేస్తున్నానండి. అప్పటికే నాకు పని చేసేసి నీళ్ళు దాహం ఎక్కువ అవుతుంది. అందుకోసం కొన్ని నీళ్ళు అయితే తాగేసి ఇప్పుడు మా బాబు అయితే నా కోసము టీ వేసుకుని వచ్చాడండి. ఇద్దరము మాట్లాడుకుంటూ టీ అయితే తాగుతున్నాము. టీ తాగేసిన తర్వాత ఇక్కడైతే నాకైతే గింజలు నానాయండి. 2 hours అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ మీద కొన్ని వాటర్ వేసి గింజలు అయితే వేసి నేనైతే ఇవైతే ఉడకబెట్టుకుంటానండి. చాలాసేపు నానాలి కానీ టైం లేదండి, మర్చిపోయాను. మధ్యాహ్నమేమో నానబెడదాం అనుకున్నాను, మర్చిపోయాను. అందుకే ఇప్పుడైతే నేనైతే నానబెట్టినండి. ఈవినింగ్ అయింది. నేను ఫ్రెష్ అప్ అయ్యి రోజు ఇంట్లో సాయంత్రము దీపం పెట్టుకుంటానండి. నేను మార్నింగ్ ఈవినింగ్ 2 పూటలు నేను దీపారాధన చేసుకుంటానండి. దీపారాధన చేసుకుంటూ మంచి మనసుకు హాయిగా అనిపిస్తుందండి. కాసేపు చల్ల గాలి వస్తే బాల్కనీలో కాసేపు అలా తిరుగుతూ వాకింగ్ చేసుకుంటూ టైం పాస్ చేశానండి. అప్పటికే ఇంట్లో నాకు టైం అయింది. ఇప్పుడు ఇక్కడ గుగ్గలు అయితే ఉడికిపోతున్నాయండి, రెడీ అయిపోతున్నాయి. ఇంకా కాసేపు ఉంటే 5 minutes అయితే ఉడికిపోతుందండి. అంతలోపల నేను ఇందులో కొంచెమంత సాల్టు, పెప్పర్ పౌడరు, 1 onion ముక్కలుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేనైతే ఇందులో మిక్స్ చేసుకొని తింటానండి. మా బాబు అయితే ల్యాప్టాప్లో పనిచేస్తుంది, నేనైతే టీవీ చూసుకుంటూ ఈవినింగ్ అయితే నాకు టీవీ సీరియల్ చూసే అలవాటు ఉందండి. అందుకోసం నేను సీరియల్ చూసుకుంటూ నా డిన్నర్ని అయితే నేను ఇలా కంప్లీట్ చేసుకుంటానండి. మీలో ఎంతమంది వీడియో చూస్తారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.